Dear friends, if you receive Jesus as your Savior, as your Lord, He shall save you, heal you, forgive you, protect you, bless you, and He shall make you blessing, because He is the Lord of all creation. వందనము నీకేలా వందనము. నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను వాక్యాలు ఎవరైనా చదువుతున్నారు? థ్యాంక్ యూ జీసస్. రాసుకోండి, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి, ఎక్కడ లేసి వెళ్ళకండి, మొబైల్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకే, చదువు. నేను మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవై కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. అయిపోయిందాము. ఓకే, మనం పిల్లరా చాలా ఇంపార్టెంట్ టాపిక్లో మనం ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. బైబిల్లో అన్నీ ఇంపార్టెంటే, కానీ ఇది చాలా ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ టాపిక్ పిల్లరా. విషయము మనస్సు గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మనస్సు గురించి మనము బాగా అర్థం చేసుకుంటే హ్యాపీగా జీవించచ్చి భూమి మీద. లైక్ యేసుప్రభు ఉండేవాడు కదా, ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా, అలలు వచ్చినా కూడా పడవలో హ్యాపీగా పండుకునేవాడు. ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు వస్తానా కూడా ఆయన ఎప్పుడు కదిలేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిర్మలంగా ఉండేవాడు, ఎప్పుడు సమాధానంగా ఉండేవాడు, ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. పౌలు, శీలలు, పేతురు, యోహాను, మేము ఫిలిప్పు, వీళ్ళందరూ చూసినప్పుడు బైబిల్లో కారణం ఏమో తెలుసా? వారు మనస్సు గురించి చక్కగా అర్థం చేసుకున్న వాళ్ళు పిల్లరా. మనస్సుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నవారు వాళ్ళు. సో అందుకనే మనస్సు చాలా ముఖ్యమైన విషయం మనకు. ఇది తెలుసుకుంటే ఏ ఫైటింగ్ ఉండదు, ఏ చింత ఉండదు, ఏ దిగులు ఉండదు. నువ్వు అన్ని ఆశీర్వాదాల్లో ప్రవహించగలవు, జీవించగలవు. అందుకే దయతో ఒక గంట సేపు అక్కడ ఇక్కడ చూడకుండా కాన్సన్ట్రేషన్ని పోనీకండి. డెవిల్ చాలా ట్రై చేస్తాడు. డెవిల్కి బాగా తెలుసు ఈ టాపిక్ అతి ముఖ్యమైందని. సాతానుకి బాగా తెలిసింది ఏమన్నా ఉందా అంటే, ఈ మైండ్ గురించి మనిషికి అర్థమైతే నేను మనిషిని ఏం చేయలేను. ముఖ్యంగా దేవుని బిడ్డల్ని, ఏ దేవుని బిడ్డ మైండ్ గురించి అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తిని సాతాను కదల్చలేడు, ఏమీ చేయలేడు ఆ వ్యక్తితో. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే యేసు ప్రభునికి దేవుని బిడ్డ మైండ్ గురించి అర్థం చేసుకుంటాడో ఆ వ్యక్తి యొక్క జీవించే విధానం వేరే ఉంటుంది. ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి వేరే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మనము. రెడ్డప్ ఎక్కడ? ఓకే, నో ప్రాబ్లమ్స్. ఎందుకు రెడ్డప్ స్కూటర్లో పోతానని అనిపిస్తాను నాకు. ఇటు నుంచి వేరే చర్చికి ఏమైనా పోతానడా? ఎట్లా లోక? ఓకే, ఉన్నాడు. సో ఎక్కడో ఏమో నాకు తెలుసు, ఐ డోంట్ నో, ఐ సా. ఓకే, అతనేనా? ఓకే, నో ప్రాబ్లం. పోలేండి, వాక్యంలోకి రండి. ఓకే, మనిషి 3 భాగాల ద్వారా చేయబడ్డాడు. ఓకే, మనిషి 3 భాగాల్లో చేయబడ్డాడు. ఓకేనా? అర్థమైంది కదా? ఏ భాగాలు? 3: ఆత్మ, మనస్సు, శరీరం. మ్యాన్ ఈజ్ ఏ ట్రైపార్ట్ బీయింగ్. మనిషి 3 భాగాల ద్వారా తయారు చేయబడ్డాడు. ఓకే, నేను కరెక్ట్ చెప్తాను, లేదంటే కరెక్ట్ చేయొచ్చు తెలుగులో. ఓకే, ఆత్మ, శరీరము, మనస్సు, లేదంటే ఆత్మ, మనస్సు, శరీరం. మనం ట్రైపార్ట్ బీయింగ్. మీరు చూసానది శరీరము, లోపల ఉండేది ఆత్మ, పైన ఉండేది మనస్సు. ఓకే, ఇట్లా చెప్పచ్చు మనం. ఎక్కడ రాబడింది ఇది? 1 తెస్సలోనిక 5:23 రాబడింది. ఇంటికి పోయి చదువుకోండి, రాసుకోండి బుక్లో.
మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5:23 చాలా చక్కగా వినండి. మీ డబ్బు ఏడుందో నేను చెప్పబోతున్నాను మీకు. మీ ఆరోగ్యం ఏడుందో, మీ ఇంట్లోనే మెడిసిన్ని మీరు పారేయచ్చు. ఏ కొదవ లేకుండా ఉండొచ్చు పిల్లరా. నేను చెప్పే టాపిక్ని మీరు ప్రతి సండే దయతో 1 గంట సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. మీ జీవితం దాగి ఉంది నేను చెప్పే విషయాల్లో, మీ విజయం దాగి ఉంది. సో అందుకనే శ్రద్ధగా వినండి. సో మొదటి తెస్సలోనిక 5:20 రాబడింది, మనిషి 3 భాగాల ద్వారా తయారు చేయబడ్డాడని. సో స్పిరిట్, సోల్, బాడీ. సో మనం ఏంటి, నేను ఎట్లా చెప్పచ్చు, నేను ఆత్మని, ఈ శరీరంలో ఉన్న నాకు మనస్సు ఇవ్వబడింది. సో నేను ఆత్మలం పిల్లరా, స్పిరిట్. మనం ఈ శరీరంలో ఉన్నాం, మనకు దేవుడు మైండ్ ఇచ్చాడు. ఓకే, ఇది మన యొక్క జీవితం. ఓకే, నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఏం జరిగింది, మన ఆత్మ క్రొత్తగా చేయబడింది. అదే స్పెషాలిటీ. అందరి ఆత్మల్లాగా మన ఆత్మ కాదు. మన ఆత్మ మీద సాతానికి అధికారం లేదు. మన ఆత్మ మీద మన ఆత్మ చాలా పవర్ఫుల్ ఆత్మ పిల్లరా మనలో ఉండేది. మనం దేవునికి పుట్టి ఉన్న వాళ్ళం. సౌండ్ క్లియర్ ఉందమ్మా? మనం దేవునికి పుట్టి ఉన్నాం. అందుకే వినండి జాగ్రత్తగా. ఎప్పుడు నిన్ను నువ్వు ఫీల్ చేసుకోవాలా ఈ విషయాన్ని. నేను స్పిరిట్ని, నేను బాడీని అనుకోకూడదు పిల్లరా. ఇంతవరకు అనుకోండొచ్చు, నేను మీ శరీరాన్ని చూసి, ఏళ్ళని చూసి, ఏంది నాది నల్లగున్నా తెల్లగున్నా ముక్కు ఇంతుంది అనిపిస్తా అంటే అనుకోండి. బట్ ఎప్పుడు ఆలోచించండి, నేను స్పిరిట్ని, నేను ఆత్మని. నువ్వు ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటావో నీ బాడీని బాగా చేసుకోవచ్చు. నువ్వు ముక్కుని బాగా చేసుకోవచ్చు, కలర్ని బాగా చేసుకోవచ్చు, కాళ్ళు చేతుల్ని బాగా చేసుకోవచ్చు. ఈమె చెప్తోంది, చాలామంది చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారని. నేను రేపు వారం నుంచి ఇది తీసుకొస్తా. మీ బాడీని అందంగా చేసుకోవచ్చు, మీ లోపల అవయవాల్ని ఆరోగ్యంగా నింపుకోవచ్చు మీరు. నేను చెప్పే టాపిక్ని మీరు అర్థం చేసుకొని దాన్ని చేయడం మొదలు పెడితే. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ఆత్మని. నేను లోపల ఉన్న తల నుంచి అరికాల వరకు ఉన్న ఆత్మ. అంటే ఏదో ఇంత ముక్క కాదు. ఆత్మ అంటే లేదంటే గాలి కాదు. యాక్చువల్ నన్ను చూస్తున్నారు కదా, నా స్పిరిట్ కూడా ఇట్లే ఉంటుంది దాదాపు లోపల, పైనుంచి కింద వరకు. నేను యాక్చువల్గా ఈ బాడీని కప్పుకొని ఉన్నా, లోపల నేను స్పిరిట్ని, లోపల ఆత్మని. నా ఆత్మ ఎంత పవర్ఫుల్ అంటే, చాలా పవర్ఫుల్ బీయింగ్ లోపల. నేను ఎంత సామర్థ్యం నాకు ఉందంటే, నేను ఆకాశాన్ని, నేను వాక్యానుసారంగా ఆకాశంలో ఏమన్నా చేయొచ్చు. నేను అంత సామర్థ్యం గల వ్యక్తిని నేను లోపల. బయట నేను యేసు ప్రభు ఎట్లా తుఫాన్ని ఆపాడో నేను ఆపగలను. చూడండి, ఇట్లా అర్థం చేసుకోండి. ఈ సృష్టి అంతా ఎట్లా సృష్టింపబడింది తెలుసా మీకు? ప్రతిదీ, ఆకాశము, నక్షత్రాలు, నీళ్లు, జంతువులు, ప్రతిదీ ఎవరి ద్వారా సృష్టించబడినది? ఆత్మ ద్వారా సృష్టించబడినది, దేవుని ద్వారా. ఈనాలు ముందర చూడండి, స్పిరిట్ ద్వారా సృష్టించబడింది. దేవుడు ఆత్మ, దేవుడు సృష్టించాడు ఇవన్నీ. ఓకే, ఇట్లా చెప్తానండి, ప్రతిదీ ఆత్మీయ లోకం ద్వారా ఇది సృష్టించబడింది. ఆత్మీయ లోకం ద్వారా సమస్తము వచ్చింది ఈ లోకంలోకి. అర్థమవుతుందా? ఆత్మీయ లోకం ద్వారానే భౌతిక లోకం వచ్చింది. ఆత్మీయ లోకం ద్వారా భౌతిక లోకం వచ్చినది. నేను ఏ లోకానికి సంబంధించిన వాడిని చూడండి, జాగ్రత్తగా అర్థం చేసి. కొద్దిగా టెక్నికల్ పాయింట్స్ ఇవి, కొద్దిగా మీ సాధారణంగా ఉండదు నా ప్రీచింగ్ కొద్దిగా. కానీ దయతో ఇంట్రెస్ట్ చూపించండి, అర్థం చేసుకుని. ఇక్కడే ఉండేది లైఫ్ మన దగ్గర, మన దాగి ఉండేది. ఓకే, సో నేను ఆత్మీయ లోకం నుంచి సమస్తం వచ్చింది. అందుకే ఆత్మీయ లోకము ఈ యొక్క భౌతిక లోకాన్ని మార్చగలదు పిల్లరా. అర్థమైందా మీకు, నాకు? అందుకే నేను ఎప్పుడు ఏం ఫీల్ కావాలంటే, మీలో నాలో నేను స్పిరిట్ని, అది ఆర్డినరీ స్పిరిట్ కాదు. నువ్వు ఒకవేళ రక్షణ పొందుకుంటే నీలో ఉన్న స్పిరిట్ చాలా దేవునితో కలిసి ఉన్న స్పిరిట్ నీది లోపల. అందుకే నువ్వు ఏమన్నా చేయొచ్చు వాక్యానుసారంగా యేసు నామంలో. ఈ యొక్క భౌతిక లోకాన్ని మార్చచ్చును, ఏ పరిస్థితి అన్నా మార్చచ్చును. అందుకే దేవుడు యేసుప్రభు అన్నాడు, ఆకాశం మీదను భూమి మీదను పాతాళం మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను. సో యేసు నామంలో మనం చేయలేని అద్భుతం లేదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను చేయు కార్యములన్నీ మీరును చేయుదురు, దీనికి మించిన కార్యాలు చేయుదురు. ఎందుకంటే మన స్పిరిట్ బీయింగ్, మన ఆత్మలం అంత పవర్ ఉంది మనకు. ఓకే, సో ఇది ఆత్మ అంటే. ఓకే, రానున్న దినాల్లో ఇంకా డీటెయిల్గా వెళ్తాం నేను. సో నేను ఆత్మని, ఈ శరీరంలో ఉన్నాను నేను. నాకు దేవుడు మనసు ఇచ్చాడు. ఓకే, ఇది మన ఒక మనిషి సృష్టి.
ఆల్రెడీ నేను ప్రతి వారం చెప్తానా, ఎవరైతే యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించారో సిస్టర్ వినాల, మీ ఆత్మ క్రొత్తగా అయిపోయింది. పాత ఆత్మ కాదు, పాతవన్నీ వెళ్ళిపోయాయి, సమస్తమును క్రొత్తవయ్యాయి. మీ ఆత్మ దేవునితో కలిసి ఉన్న ఆత్మ, మీ ఆత్మ పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. ఓకే, స్పిరిట్ది ఇది. ఓకే, నేను మీకు ఇది కూడా చెప్పాను గత వారాల్లో. మన ఇక మూడు లైక్ ఈ మూడు, ఆత్మ, మనస్సు, శరీరం కూడా మూడు భాగాలు ఉన్నాయి. ఆత్మ కూడా 3 భాగాలు ఉన్నాయి. ఆత్మలో కూడా ఇంట్యూషన్, కన్సైన్స్, కాన్షియస్నెస్ అని. అవసరం లేదు, మీరు కన్ఫ్యూజ్ కాదండి, ఊరికే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను, ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లే. ఆత్మలో కూడా 3 భాగాలు ఉన్నాయి, ఇంట్యూషన్, కన్సైన్స్, కాన్షియస్నెస్ అని. ఓకే, శరీరంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఏం భాగాలు శరీరంలో? రక్తము, మాంసము, ఎముకలు. అది కూడా మీకు అర్థం చేసుకో, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఇది పక్కన పెట్టండి. కానీ మనం నేర్చుకుంటా అనేది ఏ దాని గురించి? మైండ్ గురించి. మైండ్లో కూడా 3 భాగాలు ఉన్నాయి. అది మనకు బాగా తెలిసిన, ఎందుకంటే మన సమస్తము ఆడే దాంట్లోనే ఆధారపడి ఉండేది. ఈరోజు దేవుడు నీకు ఏది చేయలేకపోతున్నాడన్నా, నువ్వు దేవుడి నుంచి ఏదన్నా తీసుకోలేకపోతున్నావు అన్నా, ఇనాల దయతో మొబైల్ అందరి కింద పెట్టండి, ఎవరు మొబైల్ తీసుకోవద్దండి, ఏది ఇది అక్కడిక్కడ డిస్టర్బ్ కాకండి, ముందర చూస్తూ ఉండండి. ఈ మైండ్ వల్లనే దేవుడు ఏం చేయలేకపోతున్నాడు మన జీవితంలో. ఏదైనా జరగలేదు అంటే మన జీవితాల్లో మన మైండ్ అడ్డుపడుతుంది దేవునికి. ఓకే, ఈ మైండ్లో 3 భాగాలు ఉన్నాయి. ఏమేమి అవి? ఇంటెలెక్ట్, ఎమోషన్, విల్. లేకుంటే ఫస్ట్ ఇట్లా వస్తుంది సీక్వెన్స్ ఇది: ఇంటెలెక్ట్, విల్, ఎమోషన్. ఇంటెలెక్ట్ అంటే ఏంటంటే ఆలోచనలు, వివేకం అంటాం, ఆలోచిస్తాం కదా మనం. జనరల్లీ ఏం చేస్తాం? ఓకే, మళ్ళీ స్లైడ్ నేను చూపిస్తాను. ఓకే, జాగ్రత్తగా వినండి. మనం ఆలోచిస్తాం కదమ్మా, ఫస్ట్ స్టెప్ అది. మన మైండ్లో ఎప్పుడు ఆలోచనలు వస్తుంటే లాస్ట్ వీక్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను మీకు. పెళ్లి టైంలో అనేక సంబంధాలు వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి. మీరు ఏం చేస్తారు? నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఈ అమ్మాయి బాగుంది, లేదంటే ఈ అబ్బాయి బాగున్నాడు, నిర్ణయం తీసుకుంటాం. సెకండ్ స్టెప్ ఏంటి? ఆలోచన వచ్చిన తర్వాత నిర్ణయం. ఆ తర్వాత ఎమోషన్స్ దానికి వెంటాడుతా, అంటే సంతోషమా, బాధనా, అవన్నీ దాంతోపాటు వస్తాయి. ఓకే, మైండ్లో ఈ 3 జరుగుతూ ఉంటాయి పిల్లరా. అర్థమైందా? మైండ్లో జరిగేది ఇది. కొద్దిగా టెక్నికల్ అర్థం చేసుకోండి, ఆ తర్వాత మీకు బాగుంటుంది, ఈజీగా ఉంటుంది రానున్న దినాల్లో. నేను బైబిల్లో నుంచి అబ్రహాం గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఆయన ఇంటెలెక్ట్ ఇట్లా పని చేశానంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు అర్థం చేసుకున్నాను అనుకోండి, ముందుకి చాలా బాగుంటుంది లైఫ్. లైక్ నేను ఆ ప్రీచింగ్. ఓకే, దేవుడు అలా మనల్ని సృష్టించాడు పిల్లరా. మనము డిసిజన్ తీసుకునే బీయింగ్స్, డిసిజన్ తీసుకునే శక్తి మనకి ఇచ్చాడు దేవుడు. ఓకే, ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకొని నేను ఏం చెప్తున్నాను. ఎందుకంటే క్రైస్తవులు ఇక్కడ పొరపాటు పడుతూ ఉంటారు. చాలామంది ఏమంటారంటే, బ్రదర్ దేవుని చిత్తము ఏమైతే అదే జరగని బ్రదర్ కదా, జనరల్లీ అంటాం. నేను అంటాను, ఎస్ జరగాల, దేవుని చిత్తం ఏదైతే అది జరగాల. కానీ మీకు తెలుసా, దేవుని చిత్తం మన జీవితాల్లో ఆటోమేటిక్గా జరగదు. అర్థం చేసుకోండి, దేవుని చిత్తం ఆటోమేటిక్గా జరగదు. ఆటోమేటిక్గా జరుగుతా అంటే నీకు అనారోగ్యం వచ్చేది కాదు, ఈ పాటికి నీకు నీ డబ్బులు కొదవ ఉండేదే కాదు. ఎందుకంటే ఆయన చిత్తం ఏమో తెలుసా, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా, ఎప్పుడు ఐశ్వర్యంలో ఉండాలా, ఎప్పుడు మేలుల్లో ఉండాలని ఆయన చిత్తం ఉంది. అయితే ఆయన చిత్తం మనలో జరగదు. ఎప్పటి వరకు జరగదు? ఆయన చిత్తాన్ని నీ చిత్తంగా మారాలా. ఎందుకంటే నేను ఈ పాయింట్ని క్లియర్ చేసి ముందుకెళ్తా. చాలామంది క్రైస్తవులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రభువా నీ చిత్తం జరుగును గాక అంటారు. ఎస్, అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తం ఏదో చాలా మంచిది. కానీ దేవుడు నిన్ను ఎట్లా సృష్టించాడంటే, నువ్వు నీ చిత్తం కావాలి ఆయనకి. ఆయన చిత్తం చాలా ఉంది నీ కోసం, నువ్వు నీ చిత్తం ఏంటి అదే జరిగిస్తాడు దేవుడు నా జీవితంలో. చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. అందుకే బైబిల్లో చాలాసార్లు మీ వాక్యం వింటారు, నమ్మిన వారికి ఏమది, నమ్మిన వారికి సమస్తమును 9:23లో కదా, ఇఫ్ యూ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మార్క్ 9:23లో రాబడింది. ఓకే, ఎందుకు అట్లా అన్నాడు యేసు ప్రభు? నువ్వు నమ్మాలన్నా, నేను నమ్ముతున్నా, నువ్వు ఏమన్నా చేయగలవు, నువ్వు చచ్చిపోయిన లేపగలవు, నేను నమ్ముతా అంటాడు దేవుడు. కానీ నువ్వు నమ్ముతానవా? నువ్వు నమ్మితే ఎస్ నీ ద్వారా జరుగుతుంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు ప్రాక్టికల్గా. చాలాసార్లు చెప్పా చర్చిలో. ఉదాహరణకి ఈరోజు చెప్పే టీచింగ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు, ప్లీజ్ వినండి. ఈరోజు చెప్పేటి మీరు చాలా డెలివర్ అవుతారు, ఆమె చాలా సమస్యల నుంచి విడుదల పొందుకుంటారు.
బయట నరకం మాదిరి ఉంది జీవితాల్లో. ఎందుకంటే ఈ విషయాలు తెలియక. ఓకే, జస్ట్ వింటాను. చూడు, చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు యేసు ప్రభు ఒక ఊరిలోకి వెళ్ళినప్పుడు అక్కడ గుడ్డివాడు కూర్చున్నాడు, బర్తిమయ్య అని. బర్తిమయ్య అడుస్తున్నాడు, ఏమని, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. యేసుప్రభు ఆగిపోయాడు ఈయన అరుపులకి. యేసుప్రభు పిలిచాడు కూడా. యేసుప్రభు పిలిచి బర్తిమయ్యతో అడుగుతున్నాడు, ఏం కావాలి నీకని. యేసుప్రభుకి తెలుసు ఆయన ఏం కావాలో? తెలుసా యేసుప్రభుకి ఏం కావాలో? దేవుడు ఆయన. కానీ ఈయన నోటి నుంచి ఈనాల ఏమో ఆయన అన్నాడు అనుకో, ప్రభువా ఏదన్నా ఒక 2 సెంట్లు స్థలం ఇప్పించి రాజుకి చెప్పి మాకు, నేను ఏదో షాప్ వేసుకుంటా, రోజు అడుగు తినేది నాకు కష్టమైపోతుంది, ఏదో అంగిడి పెట్టుకుంటా, ఐ డోంట్ నో, ఏమన్నా అడగచ్చు ఆయన. అందుకే యేసుప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలని. నాకు చూపు కావాలన్నప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపడి, నీ నమ్మిక నేను చేస్తాననే నీ నమ్మిక నీకు స్వస్థతనిచ్చింది, కళ్ళు ఇచ్చింది. ఎందుకంటే నేను నేను మెసేజ్ తయారు చేసుకున్నప్పుడు ఈ థాట్ వచ్చింది నాకు. చాలాసార్లు నేను కూడా ముందు పొరపాటు పడేవాడిని, నీ చిత్తం జరుగును కాక. ఇప్పుడు మా స్వీటీ గురించి మన అడిగారు నా, మీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, పాపనా బాబా? మీరు తప్పుగా అనుకోద్దండి, నేను బాబుని ఎక్స్పెక్ట్ చేశాను. ఐ డోంట్ నో వై, ఐ డోంట్ నో. నా మనసులో ఇంకో పాస్టర్ కావాలి మాకు మా ఇంట్లో. నా కోరిక అది. ఇప్పుడు దేవుడు పాపని ఇచ్చాడు అనుకో, నేను ఇదంటున్నా, సారీ, నేను ఏమన్నా అనుకో, నాకైతే బాబు కావాలా. ఈ అనుష ఈరోజు పేరు ఇచ్చింది బాబుదే. ఏం పేరు ఇచ్చింది అనుష ఈరోజు? మోని ఎలియాజర్. నేను ఆడే చెప్పాను, ప్రభువా మనవుడు పుడితే ఎలియాజర్ తన పేరు, ఎందుకంటే దేవుడు తనకు సహాయకుడుగా ఉంటాడు. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను మళ్ళీ ఇంకో మాట అన్నా దేవునితో, నీ చిత్తము జరుగును కాక. నాకైతే కుమారుడు కావాలా. నీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే నీ రాజ్యం కొరకు మేము పిల్లలు కంటాండేది. అదే అనమాట. అట్లా చెప్పొచ్చు మనం, నాకైతే ఇది ఉంది, నీ చిత్తం జరుగును కాక అన్నప్పుడు దేవుడు అంటాడు, ఓకే నీకు ఇదైతే బాగుండదులే, ఇది ఇస్తాను నీకని. సో అట్లా జీవితం ముందుకెళ్తుంది. ఓకే, సో మనం డిసిజన్ తీసుకునే వ్యక్తులం పిల్లరా. సో అది ఆ పాయింట్ క్లియర్గా ఉండాలా. సో ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము మైండ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. మైండ్ చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ పిల్లరా మన జీవితంలో. మీరు ఈరోజు ఉన్న స్థితి కారణము మీ మైండే. మీ మైండ్, మీ నోరు, మీ మైండ్ ద్వారా వచ్చే మీ మాటలు. ఓకే, సో ఈరోజు మనం చూసుకుందాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 2వ వాక్యం, 1-2 వాక్యాలు ఎవరైనా చదువు. మన టాపిక్ ఏంటంటే మన మనస్సుని మార్చడం. మన మనస్సును మార్చుకున్నప్పుడు మనం అనుక్షణం విజయంలో నడుస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువు. నేను తొందర చదవాలరా, లేట్ అవుతుంది. ఎవరు చదువుతున్నారు? నేను చదవమంటాను. కాబట్టి సహోదరులారా, ఓకే సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. వినండి ఇప్పుడు జాగ్రత్తగా. రెండోది నా పాయింట్, 2వ వాక్యం మీద. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు వినండి, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. నా మనస్సు మారకోకుంటే నేను దేవుని చిత్తాన్ని జరిగించలేము. దేవుని చిత్తం ఉందంట అక్కడ, ఉత్తమమును అనుకూలమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న చిత్తం నీ కొరకు ఉంది. దేవునికి ప్లాన్ ఉంది నీ కొరకు. నిన్ను ప్రాఫిట్గా చేయాలనో, నిన్ను గొప్ప మిలియనర్గా, బిజినెస్ మ్యాన్గా చేయాలనో దేవునికి ప్రణాళిక ఉంది. కానీ దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడదు ఎప్పటికైతే నీ మనస్సు మారి నూతన పరచబడకుంటే. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పా, మనస్సు మనకు సహకరించదు అని. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పాడు, ఏమనంటే ఆత్మ సిద్ధము శరీరము. అక్కడ మాట ఏమన్నాడంటే యేసుప్రభు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైంది. వినండి జాగ్రత్తగా. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మన ఆత్మ ఎందుకు? మన ఆత్మ రక్షించబడిన ఆత్మ. ఏంటన్నారా? ముందర చూడండి పిల్లలు, మన ఆత్మ రక్షించబడిన ఆత్మ. మన ఆత్మలో జీవజల నదులు ప్రవహిస్తున్నాయి పిల్లలు. మన ఆత్మ దేవునితో నిండిన ఆత్మ. మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నారు లోపల. మనలో జీవజల నదులు ఉన్నాయి పిల్లరా. మనలో
ఐ మీన్ ఈ భౌతిక లోకంలో ఏదైనా చేయగల శక్తితో నిండి ఉన్నాం మనం లోపల. చాలా పవర్ఫుల్ ప్లేయర్. ఎంత పవర్ఫుల్ అంటే యేసు ప్రభు ఎంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్ క్యాండిడేట్స్ మనం. లోపల పరిస్థితి అది. మనలో జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. మనం క్యాన్సర్ని లేకుండా చేసే సామర్థ్యం మనలో ఉంది. మీకు తెలుసా పిల్లరా, నేను మళ్ళీ వస్తా ఆ పాయింట్. స్వర్గం దాగి ఉంది మీలో, నాలో. ఓకే, అంత పవర్ఫుల్ లోపల మనం స్పిరిట్లో. కానీ మన మైండ్ మనకు సహకరించదు. శరీరం అని రాయబడింది అక్కడ, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీన. శరీరం అంటే మీరు ఈ శరీరం కాదు, మనస్సు. బైబిల్లో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శరీరం అని రాసిన చోట అది మైండ్. మ్యాక్సిమం సార్లు అది మైండ్. అది శరీరాన్ని తీసుకోవద్దండి, మైండ్ అది. చాలాసార్లు క్రైస్తవులు, నేను కూడా ఆరంభంలో ఆత్మ సిద్ధమే శరీరం బలహీనత ఈ బాడీ అనుకుంటా అండి. అందుకే నిద్ర వస్తుంది, అందుకే నాకు వినబుద్ధి కాదు, అందుకే చర్చికి పోవద్దు, ఈ శరీరం నో మైండ్ గురించి రాయబడుతుంది. అది మన మైండ్ బలహీనమైంది పిల్లరా. మన మైండ్ మనకు అడ్డుపడుతుంది. ఇది దేవుని యొక్క జీవనది ప్రవహించకుండా చేస్తాండి. వినండి, నేను చాలా సీరియస్ పాయింట్స్. మీలో నుంచి స్వర్గం పోకుండా, దైవత్వం మీలో నుంచి పోకుండా, మహిమ ప్రవహించకుండా చేస్తాండేది ఎవరో తెలుసా? మీలో నుంచి మీ మైండ్. అసహించుకోవద్దండి మీ మైండ్కి. అమ్మ వింటానారా? మీ మైండ్ని అసహించుకోవద్దండి. ముందర చూడండి, మీ మైండ్ని అసహించుకోవద్దండి. కానీ మీ మైండ్తో ఒకటి చేయాల. కీర్తనకారుడు దావీదు ఆ సీక్రెట్ తెలుసుకున్నాడు. ఎప్పుడు తన మనస్సుతో మాట్లాడేవాడు. 123వ కీర్తనలో కదా ఇప్పుడు ఎవరో చదివారు, నా ప్రాణమా అసహించుకోకూడదు. కానీ ఎందుకంటే దేవుడే ఇచ్చాడు మనస్సుని. ఇది పాడు చేయబడింది ముందుండే వ్యక్తి ద్వారా. మనలో ముందుండే వ్యక్తి ఎవరు? మన ఆత్మ. వాడును సాతాను ఇద్దరు కలిసి ఈ మైండ్ని చెడగొట్టి పెట్టారు. మీ మైండ్ని, నా మైండ్ని నేను చెడగొట్టుకున్నా ముందు. అందుకే దాన్ని అసహించుకోకూడదు, కానీ దాంతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి. ఏమని? ప్రాణమా. తెలుగులో ప్రాణం అని రాబడి, మనం అనొచ్చు మనస్సా, అంటే మీ లాంగ్వేజ్లో. దేవుణ్ణి సన్నుతించు, ఆయన మర్చిపోకు. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు నీకు. మనసుతో ఎప్పుడు మాట్లాడుతున్నాను నేను, అది చెప్పేది మీకు. అందుకే మీరు 42:5 కీర్తనకారుడు అంటాడు, ఐ మీన్ ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు అనారోగ్యపడుతున్నావు అని రాయబడింది ఇంగ్లీష్లో. లే నువ్వు అంటాడు పాపం దావీదు. లే పైకి అంటే తన ఆలోచనలు లేపుతున్నాడు. నువ్వు దైవత్వంతో నిండిన వ్యక్తివి, నువ్వు అభిషేకింపబడిన దానవు. తన మనస్సును లేపుతాడు. 42:5, 42:11, 43:5 మీరు చదువుకోండి కీర్తనలో ఇంటికి పోయిన తర్వాత. ఎందుకు దావీదు తన మనస్సును లేపాడు? 1 సాముయేలు గ్రంథం 30వ అధ్యాయంలో. ఓకే, ఎందుకంటే మన మైండ్ మనల్ని సహకరించేది పిల్లరా. అదే యుద్ధం జరుగుతా అనేది మన ఆత్మకి మైండ్కి. ఎందుకంటే మైండ్ వేరే ట్రైనింగ్లో ఉంది, ఆత్మ చూస్తే దేవునితో నిండి ఉంది. ఆత్మ దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతుంది. దేవుడు అంటే చాలా ఇష్టం మన ఆత్మకు. వినాలి జాగ్రత్తగా. నేను వేరే పాయింట్లు తీసుకోవాలి, జస్ట్ టెక్నికల్గా వినండి. నేను ప్రాక్టికల్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి నేను చెప్తాను, మీరు ఇది వింటే అది అర్థమవుతుంది. ఓకే సిస్టర్, ముందర చూడాలా సిస్టర్, మీ వాణి అరుణ సిస్టర్ పక్కన ఒక ఉన్నాయి, ముందర చూడండి. మీ లైఫ్ చేంజ్ అవుతుంది నేను చెప్పేది వింటే. ఓకే, ముందర చూడండి ప్లేరా. ఓకే, అందుకనే నా మనసు చాలా సీరియస్ ఇష్యూ. బైబిల్లో ఏం రాయబడిందంటే, ఇంగ్లీష్లో బాగా రాయబడింది 23:7 సామెతల్లో, యాజ్ మ్యాన్ థింకెత్ సో ఈజీ. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలా ఉంటుంది అని. అది పచ్చి నిజం పిల్లరా. ఓకే, మీరు చూడండి జాగ్రత్తగా. మీ లెవెల్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారే దానికి కారణం ఏమో తెలుసా? మీరు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి అలా ఉంది. మీ ఇంట్లో కొట్లాడుకుంటున్నారంటే మీ ఆలోచన వల్ల మీరు కొట్లాడుకుంటున్నారు. మీ ఆఫీస్లో మీరు సరిగ్గా లేరు, మీరు సరిగ్గా నడచలేకపోతున్నారు, అందరితో భార్య భర్తలు నడచలేకపోతున్నారంటే ఆఫీస్లో సరిగ్గా లేరు, మీ ఫ్యామిలీ సరిగ్గా లేదు, ఈవెన్ నీ ఆరోగ్యం సరిగ్గా లేదు. హలో, ఈవెన్ నీ ఆరోగ్యం ఈరోజు సరిగా లేకున్న కారణము నీ యొక్క ఆలోచన. నువ్వు అలా ఆలోచిస్తున్నావు కాబట్టి నీ జీవితం అలా ఉంది. నిన్న వారం నేను చెప్పాను మీకు, నేను కొత్తగా యేసు ప్రభువులోకి వచ్చినప్పుడు చాలా పెద్ద డైలమాగా ఉండేది నాకు ఆరంభంలో. ఇప్పుడు కాదు, ఎవరిని చూసి? క్రైస్తవులను చూసి. వీళ్ళు రక్షింపడ్డారు, చర్చికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటున్నారు, బైబిల్ కోట్ చేస్తారు, స్తుతి ఆరాధన చేస్తారు. ఇక్కడ గురించి కాదు చెప్తాను, జనరల్లీ క్రైస్తవుల గురించి చెప్తున్నా. కానీ వాళ్ళ క్రియల్ని చూసినప్పుడు,
వాళ్ళ మాటల్ని చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటి వీళ్ళు అసలు ఇట్లున్నారు, వీళ్ళు రక్షించబడ్డారా? నాకు అనిపించేది వీళ్ళు రక్షించబడలేదు. యాక్టింగ్ చేశాను, ఏమంటారు దాన్ని, యాక్టింగ్ చేశాను, ఓకే, డ్యాన్స్ అయ్యే, హిపోక్రసీ, లైక్ నాటకం చేశాను, నాటకం. నేను చాలా డైలమాలో ఉండేవాడిని, చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని స్టార్టింగ్లో. ఎందుకంటే వీళ్ళు బైబిల్ ఉంది, ప్రార్థన చేశారు, ఆ బ్రదర్కి ప్రార్థన చేయమంటే మాత్రము అదిరిపోతుంది, యేసు ప్రభు లేచి వచ్చేసాడు అనిపిస్తుంది. మళ్ళా ఆ చేష్టలు చూస్తే ఇది నిజం కదా. కానీ మీకు తెలుసా, ఏ రోజైతే నాకు ఇది అర్థమైందో, ఆత్మ, మనస్సు, శరీరము, నా జీవితమే టర్న్ అయిపోయింది పిల్లలు. నాకు తెలుసు వీళ్ళు రక్షించబడ్డారు. ఈ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఈనాలు ముందర చూడండి, మాట్లాడకండి, ఈ వ్యక్తి నిజం, వీళ్ళు నిజం, ఈ క్రైస్తవు వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళ ఆత్మ, క్రొత్త ఆత్మ వీళ్ళు ఉండేది, ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడి నివాసం వీళ్ళు. వీళ్ళు వాగ్దాన పుత్రులు. వీళ్ళు ఈరోజు చచ్చిపోతే ఎవ్వడు ఆపలేడు స్వర్గానికి పోకుండా. స్వర్గానికి ఖచ్చితంగా వెళ్తారు. హెవెన్ బౌండెడ్ పీపుల్ వీళ్ళు. అప్పుడు అర్థమైంది. కానీ ప్రాబ్లం ఎక్కడ? ఇక్కడ. అందుకనే ఒక వాక్యం చదవండి, నిన్న వారం కూడా చదివా, 3:1, 1 కొరింథీ 3:1. పౌలు కూడా అదే చూడండి, రెఫర్ చేస్తున్నాడు. పౌలు కూడా అదే అన్నాడు. ఇవి నేర్చుకోవాలి మీరు, తర్వాత ముందుకు వెళ్దాం మనం. 1 కొరింథీ 3:1, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. పౌలుకి ఇదే ప్రాబ్లం ఉండేది ఎక్కడ పోయినా కూడా. కొరింథీ సంఘంలో ఏమేమి ఉండదు తెలుసా? ఈవెన్ వ్యభిచారం చేసేవారు కొంతమంది కొరింథీ సంఘంలో, కొట్లాడుకున్నారు, కోర్టు కేసులు. కానీ సంఘంలో మీరు చూసారా, 9 వరాలు ఉన్నాయి. డెడ్ బాడీస్ని లేపేవారు, అన్య భాషలు మాట్లాడేవారు, అందరికీ వరాలు ఉండేటివి. కానీ మీకు తెలుసా ఎంత భయంకరంగా ఉండేదో లోపల పరిస్థితి చర్చిలో? అన్నిటికంటే కరప్ట్ చర్చ్ బైబిల్లో కొరింథీ చర్చ్, కానీ పవర్ఫుల్ చర్చ్ పిల్లరా. అన్ని వరాలు వాళ్ళు వాడేవారు. అందుకే కారణం ఏంటి? కరప్షన్కి వాళ్ళు ఎందుకు కొట్లాడుకునే వాళ్ళు, ఎందుకు తిట్టుకునే వాళ్ళు, ఎందుకు కోర్టు కేసులు జరిగేటి. వ్యభిచారం జరిగేది ఆ చర్చిలో. మీరు 5వ అధ్యాయం చదివితే పౌలు అంటాడు, మీ మధ్యలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడని. అంటే వేరే ఆమె తన తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడేమో. ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు బాగా జ్ఞానం కలిగి బ్రతకాల క్రైస్తత్వంలో. నేను ఈ విషయాలు మీ ముందు తీసుకొస్తున్నా. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? పాపాత్ములారా, నాశనం అయిపోతారు, మీరు రక్షింపబడలేదు. ఎవడు చెప్పాడు మీరు రక్షింపబడ్డారని? మీరంతా కట్టుకుని పోయి నరకంలో పడతారన్నా. ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధులారా, మీ గురించి నాకు బాధ వేస్తుంది, ఎందుకు అట్లా జీవిస్తున్నారు మీరు? ఎత్తుకుంటానని పరిశుద్ధులని పిలుస్తాడు వీళ్ళని. ఎందుకు తెలుసా? పౌలుకి అర్థమైంది ఏంటి సమస్య. ఆత్మలో వీళ్ళు రక్షించబడ్డారు, కానీ మైండ్ వీళ్ళది అట్లాగే ఉంది, పాతది. అందుకే చూడండి, ఒక మాట అంటాడు ఇక్కడ, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మిమ్మల్ని మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వస్తుంది. మీరు పసిబిడ్డల్లో ఉన్నారు క్రీస్తులో. నేను చెప్పాను లాస్ట్ వీక్ చాలాసార్లు చర్చిలో, అంటే ఈ చర్చ అనే కాదు, ఆ చర్చిలో కూడా చూస్తే మీరు ఎక్కడ పోయినా కూడా వయసు 60 ఏళ్ళు ఉంటుంది, 70 ఏళ్ళు ఉంటుంది. ప్రవర్తన మాత్రం ఎట్లుంటుంది తెలుసా? చర్చిలో పిల్లల మాదిరి కొట్లాడుకుంటాడు. ఇది మంచిది కాదమ్మా, మన సంఘంలో ఉండకూడదు. ఎదుగుతున్నారు, ఎదగండి. చాలాసార్లు చూసింటాం మనము, ఒకరికొరు మాట్లాడుకొని కుటుంబాలు ఉంటాయి, ఒకరికొరు పలకరించుకొని. నిన్న వారం కూడా నేను చెప్పాను కదా, ఎప్పుడు ప్రాబ్లమ్స్, ఆ కుటుంబం అండి, ఈ కుటుంబం, ఈ కుటుంబం. పిల్లలు ఎవరు తెలుసా మీకు? ఇది కూడా అర్థం చేసుకుని, ఎవరు ఆత్మీయంగా పిల్లలు ఎట్లా వాళ్ళో మీకు తెలుసా? ఎట్లా ఎవరు ఆత్మీయంగా పిల్లలు అనొచ్చు? ఎవరో తెలుసా? ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడు ఇంకొకరు చెడు మాట్లాడుతూ ఉంటారు. చర్చిలో చేరే చెడు, లేకుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడూ కంప్లైంట్సే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఏళ్ళు పెడతారు. ఎప్పుడు లైక్ గొప్పగా మాట్లాడరు. లైక్ ఆ ఆలోచన ఉండదు. అది ఎప్పుడు ఫైటింగ్. ఒకరితో మాట్లాడతారు, ఇంకొకరితో మాట్లాడరు. వాళ్ళతో బాగుంటుంది రిలేషన్, వీళ్ళతో బాగుండదు. నిరుత్సాహపడకండి. నేను ఇవన్నీ చెప్తారంటే మీకు నిన్న వారం కూడా చెప్పా. కారణం ఏంటి? ఐ వాజ్ ఏ ప్రొఫెసర్ ఇన్ దట్. సో మీరు స్టూడెంట్స్, నేను దీంట్లో ఆరి తేరి మునిగి తేలి దుంకి అక్కడిది. అందుకే ఇక్కడ నిలబెట్టారు దేవుడు. నేను కూడా నాకు సరిపోని వాళ్ళు వస్తారంటే ఇట్లా మొబైల్ తీసుకుని, మొబైల్ లేదండి ఆ టైంలో, ఇట్లా పోయిన తినాలో ఏదో పని ఉండను మాదిరే. శివాజీ ఇక్కడ ఎవరో వస్తారో నాకు సరిపోను.
కానీ మీకు తెలుసా పిల్లరా, మంచిది, నవ్వండి, సంతోషం. ఇది కూడా చెప్పాలి నేను మీకు, ఈ అలవాటు దేవుణ్ణి చాలా బాధపరుస్తుంది. ఇట్లాగే కొనసాగుతాడు. ఎందుకంటే బైబిల్లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 4:32 తీకని ఎఫెసీయులకు రాసిన పత్రిక, నేను మిమ్మల్ని క్రీస్తులో క్షమించిన ప్రకారము మీరు క్షమించాలా, మీరు ఒకరినోరు క్షమించాలా అని బైబిల్ చెప్తుంది. ఈయనండి ఇంకా ముందుకి మీరు నిరుత్సాహపడకూడదని నా ఎగ్జాంపుల్ ఇచ్చా. హలో, అంతేకాక ఇది వినండి బాగా, మీరు డెవిల్కి డోర్ ఓపెన్ చేస్తున్నారు. వానికి అర్థమైపోయింది అనుకో, వీళ్ళిద్దరి మధ్య మాటలేవు, ఈ బ్రదర్ ఆ బ్రదర్ మాట్లాడరు, ఈ సిస్టర్ ఆ సిస్టర్ మాట్లాడరు, వీళ్ళకి ఏదో. ఎందుకంటే మీరు ఇంట్లో మాట్లాడతాడు బాగా వింటాడు వాడు. మీ పక్కనోడు వినకపోవచ్చు, మళ్ళీ అనొచ్చు పక్కనోడు మీ భర్తనో భార్యనో ఏందంటివి అని. వాడు అడగడు ఏందంటివి అని, వాడు మూతి పెట్టి ఉంటాడు నీ దగ్గర. ఏం చెప్తాను, వాడు నీ జీవితాన్ని ఖరాబ్ చేసి నీ రిలేషన్ని ఎప్పుడూ అతుక్కునేటట్లా చేయడు వాడు. వాడికి తెలిసిందనుకో పలానా బ్రదర్ మధ్య అగ్ని ఉందని డ్యాన్స్ ఆడతాడు ఫస్ట్ వాడు కొంచెం సేపు మీ ఇద్దరి మధ్య ఆడి మీ ఇద్దరిని ఎంత గబ్బులు ఎత్తాడంటే ఇంకా కష్టం. ఇంకా రెండోసారి యేసుప్రభు రెండో రాకడ వరకు కలుసుకునేదాన్ని ఉండదు. అట్లా చేసాడు. నేను చెప్పేది నిజం. అంతేకాదు, జాగ్రత్తగా నేను దయతో మీ శరీరంలో రోగాలకి ద్వారాలు తెరుస్తారు. ఎందుకంటే వానికి ద్వారం తెరిచారనుకో, వాడు లేని టెన్షను, వాడు బైబిల్ ఏమన్నా తెలుసా, పాపం వలన మరణం వచ్చును అని రాయబడింది. నువ్వు పాపంలో సహకరిస్తావు అనుకో, నీకు టేస్ట్ అనిపించవచ్చు, కానీ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. నువ్వు రోగాలకు ద్వారం తెరుస్తావు, ప్రతి సమస్యకి ద్వారం తెరుస్తావు. అసలు నీకు ఎందుకు తెలుసా కొట్లాడుతానేది, ఎందుకు తెలుసా మీకు మాటలు లేవు? చెప్పమంటారు ఎవరైనా? చెప్పమంటావు మనం ఏమన్నా? ఎందుకు మాటలు లేవు? ఎందుకు అట్లా జరుగుతుంది? నీలో గర్వం ఉంది. బైబిల్ అదే చెప్తుంది. ఏమంటారు, సామెతలు 13:10లో ఏం రాయబడిందంటే, గర్వం వల్లనే జగడములు పుట్టును. నువ్వు పక్కనోడితో మాట్లాడలేదనుకో, నేను మోనితో మాట్లాడలేదనుకో, జరగదనుకోండి, ఆకాశం భూమి గతించినా కూడా. హలో, నేను చెప్పచ్చు మోని నాకు ఏమీ లేదు, ఏదో ఇలేదు, ఏదో చేయలేదు, ఏదో. కానీ ఏమన్నా రీజన్ చెప్పని, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, నీలో గర్వం ఉంది కాబట్టి ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడడం లేదు. అందుకే యేసుప్రభుకి ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండేవాళ్ళు కాదు. ఈవెన్ పౌలు పేతురు కూడా శత్రువులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళని చీల్చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు ఏమనేవాడు తెలుసా, ఈయన ఏం చేస్తున్నాడో ఈయన ఎరుగడు, క్షమించనేవాడు. సెఫన్ చూసుకోండి. ఎందుకంటే వీళ్ళకి తెలుసు మైండ్ యొక్క పని ఏంటో. వాళ్ళకి తెలుసు, అయ్యో డెవిల్ పని చేస్తున్నాడు ఈ బ్రదర్లో అంటే. లోపల దూరలే, మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయ్యో నేనే సహకరించుకుంటే ఎట్లా, నేను అలిగిపోతే ఏంటి, నా భార్యతో నేను మాట్లాడుకోవడం ఏంటి. మంచిది, తను టెన్షన్లో, తనకు నా గురించి చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, తను మంచిది, తన థాట్స్ చెడ్డవి. అందుకే నేను సహకరించాలి. ఇప్పుడు ఓకే, కొంచెం నేను వంగుతాను, ఓకే సహకరిస్తా. కొద్ది రోజుల తర్వాత దేవుడు బాగు చేస్తాడు, ఎందుకంటే తన వాగ్దానం నాతో ఉంది. అలా మనం నడవాలి. మీరు అనుకుంటారు కానీ నేను మాట్లాడుకోకుంటే పర్లేదు ఏమవుతుందని. నువ్వు ద్వారం తెరుస్తానో సాతానికి. బైబిల్లో రాయబడింది, ఎక్కడ వివాదం ఉంటుందో, ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుందని. నేను చెప్తున్నా, ఈరోజు మీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నా ఇదే కారణం అన్న, కానీ ఇది ముఖ్య కారణం. మీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నా, మీరు అనారోగ్యంగా ఉన్నా, మీరు ట్యాబ్లెట్లు తింటాన్నా, మీకు రోగము అనారోగ్యం ఉన్నా, మెయిన్ కారణం ఇదే. మీరు సాతానికి ద్వారం తెరిచిపెట్టారు. జోష్న ఒకరికి అర్హత తిరిగేదానికి, మళ్ళీ అందరూ జోష్న పోతుంది నేను పోతుంది అన్నది, గర్భవతి కాబట్టి. ఓకే, సో ఈయనండి జాగ్రత్తగా, ఈయనండి ముందర చూడండి. ఎక్కడున్నాం మనం? ఓకే ఓకే, జాగ్రత్త తినండి అప్పుడు అందిస్తాను. ఓకే, బికాస్ మన మైండ్ వలన ఈ యొక్క పరిస్థితులు ఏర్పడేది. పౌలు అంటున్నాడు, మీరు ఇంకా పసిపిల్లలే. అందుకే నేను పసిపిల్లలుగా ఉండకూడదు, మంచిది కాదు అది. పసిపిల్లలే దయ్యాలకి ద్వారాలు తెరుస్తారు. సగం ఏమొస్తుంది, ఐ డోంట్ నో వన్ థింగ్. అంటే నేను అట్లా ఉన్నాను, నేను ప్రొఫెసర్ ముందు అప్పుడు, ఇప్పుడు లేదు, జీరో అయిపోయినాం అనుకోండి ఈ అలవాట్లలో. ఎందుకంటే వానితో తన్నించుకొని కొట్టించుకొని కిక్కు కొట్టించుకొని వానితో అప్పుడు నేర్చుకున్నాం మేము. మీరు అట్లా నేర్చుకోవద్దండి. లేదంటే బైబిల్లో ఉండే వాళ్ళు అందరూ అంతే. చాలామంది మనం కొట్టించుకొని వాళ్ళు నేర్చుకోవాలా.
ఈడ ప్రీచ్ చేస్తాంటే నేర్చుకోవచ్చు కదా. అంటే నేనేం చెప్తున్నానంటే వద్దు ఆ అలవాటు, ఏం మంచి జరగదు. నో, నెవర్ నెవర్ నెవర్, నీకు మంచి జరగదు. కుళ్ళు, క్రోధము, కుచితము, ద్వేషము, అసూయ, ఈ దయ్యాల పనులు ఇవి. బైబిల్లో రాయబడింది. ఇది దైవజ్ఞానం కాదు. దైవజ్ఞానం ఏమి తెలుసా? ప్రేమ. సాతాను యొక్క ఆలోచనలు తన మీద పనిచేస్తున్నాయి. నేను ఈమెను కోప్పడకూడదు, ఈ బ్రదర్తో కోప్పడకూడదు, క్షమించాలి. ఓకే, ఎంత పెద్ద తప్పు చేసినా చేయడానికి కారణం ఇది కాదు, ఇది తనకు వాక్యం తెలియదు, ఇంకా ఆత్మీయంగా ఎదగాల. అందుకే ఒకరినొకరు తీసుకొని వెళ్ళాలి పిల్లలు. మనం చేసే ప్రతి పనికి దేవుడు అసహించుకుంటా అంటే ఏమైంది మన గతి ఈ పాటికి కదా. నాశనం చేసేసేవాడు సాతాను. వాడు వెయిట్ చేస్తాడు ఎవరు దొరుకుతారా అని. ఓకే, సో ఇట్లా కన్ఫ్యూజన్ ఉండే నాకు ముందు. కానీ ఏ రోజైతే ఆత్మ, మనస్సు, శరీరం అర్థమైందో సగమే 100% ఫ్రీ అయినాను పిల్లరా నేను. అందుకే ఇప్పుడు ఎవరు తిట్టినా, బయట తిట్టినా, జైల్లో వేసినా, స్టేషన్లో వేసినా నాకు తెలిసి ఎందుకు జరుగుతుందో అంటే సువార్త నిమిత్తం. చాలామంది తిడతా అంటారు ఇప్పుడు కూడా వీడియోలో, టీవీలో, ఆ మతము, ఈ మతము, వాళ్ళు ఇట్లా. నో పిల్లరా, సాతాను పని వెనకాల వాళ్ళ మనసులో ఆ పని చేస్తున్నాడు. ఓకే, సో విషయం చూస్తే అందుకనే నేను మనస్సుని మార్చుకునే 100% మన మైండ్ మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి పిల్లరా. దేవుని బిడ్డలమైన ఆత్మ ఆయన బాగు చేసుకున్నాడు, శరీరం మళ్ళీ బాగు చేస్తాడు, అంటే కొత్తగా ఇస్తాడు శరీరం. ఇప్పుడు మనస్సు బాగు చేసుకునే బాధ్యత నీది, నాదే. ఓకే, సో నేను సక్సెస్ఫుల్గా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, ప్రతి మేలులో ఉండాలంటే ముందర చూడండి, మైండ్ని బాగు చేసుకోవాలి. ఓకే, నేను నిన్న వారం నుంచి, నిన్నేం లేదు, 2-3 వారాల నుంచి ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఇమాజినేషన్. మైండ్ని బాగు చేసుకునేది ఇమాజినేషన్ ద్వారానే. అందుకని మీరు ఇమాజినేషన్ గురించి బాగా అర్థం చేసుకోండి. ఓకే, ముందర చూడండి. ఇమాజినేషన్ అంటే తెలుసు కదా తెలుగులో అందరికీ. కొత్త ఇమాజినేషన్ అంటే ఊహించుకోడు. ఇష్టానుసారం ఊహించుకోకూడదు, వాక్యానుసారం ఊహించుకోవాలి. మళ్ళీ ఏదంతా అది ఊహించుకునే. నేను ఏమది అది ఆంధ్ర లాటరీ దొరికింది 10 లక్షలు ఊహించుకుంటానా? దొరుకుతుంది? దొరకదు సార్. జీవితం అట్లే అయిపోతుంది. ఏదాన్ని ఊహించుకోవాలా? వాగ్దానాలని మాత్రమే ఊహించుకోవాలి. ఓకే, ఊహించుకోవడం గురించి చెప్తున్నాం మీకు. పవర్ఫుల్ టూల్ ఇది, దేవుడిచ్చిన ఒక గొప్ప ఆయుధం మన చేతుల్లోకి. అమ్మ సిస్టర్ ముందర చూడండి, ఇది అర్థం చేసుకోవాలి మీరు. ఇది అర్థం చేసుకుంటే బీదరికం పోతుంది. ఇది అర్థం చేసుకుని రోగంతో డాట తీరిపోసిన అవసరం ఉండదు. ఏందో చెప్తాను బ్రదర్, ఏదో ఇమాజినేషన్ అంటాడు, మైండ్ అంటాడు, ఏదో కన్నీటి ప్రార్థన గురించి చెప్పొచ్చు కదా. చెప్తాను సార్, ఇది అర్థమైతేనే మీకు కన్నీటి ప్రార్థన చేసేదానికి విలువ ఉంటుంది. సో అందుకే చాలా ఏమంటే ఓకే జాగ్రత్త తినంలరా. ఇమాజినేషన్ దేవుడిచ్చిన గొప్ప శక్తి. మనకు ఏమన్నా చేయొచ్చు బ్లరా ఇమాజినేషన్ తీసుకొని. మనం యేసయ్య చేసిన కార్యాలన్నీ చేసి ఇమాజినేషన్ చక్కగా వాడతాయి. ఓకే, అందుకే ఆదికాండం 11:6 ఏమన్నాడు దేవుడు? ఎప్పుడైతే చదువుతారా ఒకసారి 11:6 చదువు తొందరగా. 11:6 చదువు. నేను వస్తాను పవన్, నేను చెప్పినప్పుడు పెడదు. చదువు తొందర చదవాలి నేను. ఇదిగో జనము ఒకటే. ఓకే, ఇది జనం ఒకటే, వారందరికి భాష ఒకటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయి తలంచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు, ఒక మనిషి ఊహించుకోవడం మొదలు పెడితే ఆయన్ని ఆపేకి ఎవరి చేత కాదు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు. అంటే నువ్వు ఏదన్నా ఇమాజిన్ చేస్తున్నావు అంటే వాక్యానుసారం, ఈవెన్ నెగటివ్ ఇమాజినేషన్ కూడా ఉంది. నేను మీకు చెప్తాను, ఏదన్నా సరే నువ్వు ఏదైతే ఊహిస్తున్నావో అది ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. అంత డేంజర్ ఇమాజినేషన్. కానీ దేవుడు ఇచ్చినది ఇమాజినేషన్ ఎందుకో తెలుసా నీకు? పవరు, ఇమాజిన్ చేసే శక్తి ఎందుకు ఇచ్చాడు నీకు మైండ్లో అంటే, తన కోసం, నువ్వు బాగుపడే దానికోసము, నువ్వు మేలులో జీవించే దానికోసం. కానీ సాతాను ఏం చేస్తానంటే, దేవుడు లేడు కాబట్టి ప్రజలకు బయట, ఈవెన్ దేవుళ్ళో ఉన్న మనకు వాక్యం తెలియకుంటే ఆ ఇమాజినేషన్ పవర్ని వాడు చెడుగా వాడతాడు పిల్లరా. చెడుగా వాడినప్పుడు వానికి బాగా తెలుసు, దేవునికి కూడా తెలుసు నువ్వు ఏమైతే ఊహిస్తున్నావో ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుందని. ఉదాహరణకి నిన్న వారం చెప్పా బల్లి గురించి. బల్లి ఇదే బల్లె అంటే ఏందో అనుకోద్దండి.
మీరే చెప్పండి, బల్లి మిమ్మల్ని మింగగలదా? మింగలేరు కదా, మింగదు మీకు. పోనీ బల్లి పడితే మీరు చచ్చిపోతారా? మీరు పడితే బల్లి చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. కానీ చూడండి, రాంగ్ నెగిటివ్ ఇమాజినేషన్ ఇది. పాజిటివ్ వేరే ఉంది, నేను మళ్ళీ వస్తా పాజిటివ్లోకి. నెగిటివ్ ఇమాజినేషన్ నేను గురించి చెప్తున్నా. ఓకే సారీ, ఇంకో పాయింట్ చెప్పి నేను దీంట్లోకి వస్తాను. ఉండండి. ఇమాజినేషన్ అంత పవర్ఫుల్. ఇమాజినేషన్ ఎట్లా ఏర్పడుతుంది? 2 కొరింథీయులు 10. ఇప్పుడు నువ్వు ఆ పిక్చర్ చూపి. నేను 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. నేను ఇమాజినేషన్ ఎట్లా ఏర్పడుతుందో చెప్పి మీకు ఇమాజినేషన్ యొక్క శక్తి చెప్తాను. 10వ అధ్యాయం 2 కొరింథీయులు రాసిన పత్రిక 10, 3, 4, 5. లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను మీకు. ఇంకోసారి జాగ్రత్త వినండి. మేము శరీరధారమై నడుచుకునిచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చేరపడతాం. ఇక్కడ ఇంటికి పోయి నిదానికి చదువుకోండి. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. నిన్న వారం చెప్పాను నేను ఏమేమి 3 పదాలు. ఆ పదాలు 3 చూపినాను. ఫస్ట్ 3 words నేను నీకు చెప్పాను. టైప్ చేసి చేయలేదా అది? నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నేను ఆలోచనలు, థాట్స్, ఆ తర్వాత వితర్కములు అని రాయబడింది ఇక్కడ. ముందర చూడాలి, మీరు మాట్లాడకండి. ఇమాజినేషన్, వితర్కములు అంటే ఇమాజినేషన్. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్ పదాలు ఆడ రాశారు. యుద్ధంలో ఉన్నామంట. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందంట? మనలోకి ఆలోచనలు వస్తున్నాయి, థాట్స్. రెండవది ఇమాజినేషన్. మూడవది దుర్గములు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్, దుర్గములు. ఇప్పుడు నేను జాగ్రత్తగా, కొద్దిగా నాకు కూడా డిఫికల్ట్, మీకు ఇవి సరిగా అర్థం చెప్పాలండి. పాపం ఏం దేవుడే కాపాడాలి మిమ్మల్ని ఇద్దరిని. జాగ్రత్త వినండి. ఎప్పుడు ఒక మనసులో ఆలోచనలు వస్తుంటాయి. ఇప్పుడు అయినా సిస్టర్ ముందర చూడండి, కొంతమంది ఎట్లా అర్థం కాదు, పోవా బాబు ఇడిచిపెట్ట, ప్లీజ్ అట్లా చేయకండి. ముందర చూడండి, దేవుడు అర్థం చేసుకునే సహాయం చేస్తాడు. ముందర చూడండి. ఎందుకంటే చాలామంది ఏందో ఇని ఇట్లా టీచింగ్ వినండి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు హియర్ దిస్. వినండి, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా మనసులోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తుంటాయి. నేను ప్రాక్టికల్గా చెప్తాను, మీకు అర్థమైంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఆలోచనలు ఎట్లంటే ఇటుకల మాదిరి పిల్లరా. ఒక ఇటుక మీద ఒక ఇటుక అట్లా పెడతామే, అది పెట్టి అది ఇమాజినేషన్గా మారుతుంది. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆలోచించి ఏంగా మారుతుంది? అంటే ఊహిస్తాను. నీకు తెలియదు కానీ నీకు ఎరుగుతాడా ఇంట్లో. ఇప్పుడు ఆలోచనలు వచ్చి ఊహిస్తాడు, కిచెన్లో ఏముంది, యాడేముంది, ఏం మర్చిపోయినా, గ్యాస్ బంద్ చేసినా లేదా. ఇమాజినేషన్, అది పిక్చర్ చూస్తాను. ఫస్ట్ థాట్స్ వస్తాయి, నెక్స్ట్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఇమాజిన్ చేస్తా ఉంటావో అది నీకు స్ట్రాంగ్ హోల్డ్గా మారుతుంది. తెలుగులో దుర్గము అని రాయబడింది. అర్థమైందా? ఆలోచన వలన ఇమాజినేషన్ వస్తుంది, ఊహించుకోవడం మొదలు పెడతావు. కొంతకాలానికి నీ ఇమాజినేషన్, నీ ఊహించుకోవడము స్ట్రాంగ్ హోల్డ్ అంటే నీ జీవితంగా మారిపోతుంది. బల్లి గురించి అదే. ఇది థాట్స్ ఏనైనా ఫస్ట్. ఇంకోసారి థాట్స్ అంటే ఇక్కడ ఆలోచనలు అన్నీ వస్తుంటాయి. థాట్స్ వచ్చిన తర్వాత సెకండ్ ఏంటి? ఇమాజినేషన్. ఇక్కడ బొమ్మలు ఏర్పడుతూ ఉంటాయి అవి. ఇట్లా కుక్క వచ్చింది అన్నాను అనుకో, వెంటనే ఏమొస్తుంది మీ దాంట్లో మైండ్లోకి? బొమ్మ వస్తుంది కదా. నల్ల కుక్క వచ్చింది అని అనుకోండి, వెంటనే మారిపోతుంది బొమ్మ. పిచ్చి పట్టిన నల్ల కుక్క వచ్చింది, శరీరం అంతా పుండ్లు ఉన్నాయి. మీరేం చేస్తున్నారు ఆ టైంలో? బొమ్మ చూస్తూ ఉంటారు పిల్లలు. అదే జరిగేది. సో థాట్స్ తర్వాత ఏమైంది? ఇమాజినేషన్, ఊహించుకోవడం మొదలు పెడతారు. మీరు బొమ్మలు చూడడం, అదే ఊహించుకోవడం, బొమ్మలు చూస్తూ ఉంటారు. మళ్ళీ మూడోది ఏంటి? ఎప్పుడైతే ఊహించుకుంటూ ఉంటారో మీ మైండ్ స్ట్రాంగ్ హోల్డ్గా దుర్గంలా అంటే ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావో దాంట్లోనే నువ్వు జీవిస్తావు, బయటికి రావడం కష్టం. ఇప్పుడు బల్లి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బల్లి గురించి నీకు ఎవరెవరో చెప్పింటారు చిన్నప్పటి నుంచే. బల్లి చాలా ఇది అది ఏమేమో మొత్తానికి చిన్నప్పటి నుంచే ఒక రకమైన టీచింగ్ జరిగింది. అది ఏమైందంటే ఇమాజిన్ అయిపోయింది. ఇప్పుడు బల్లి కనపడితే నీ బాడీలో కెమికల్ బ్యాలెన్స్ వేరే అయిపోతుంది. ఎంత స్ట్రాంగ్గా తయారైందంటే నీ మైండ్లో బల్లి గురించి ఇది నీకు తెలుసో అది నేను మింగలేదు, అది క్రోకడైల్ కాదు, నేను మింగేసి దానికి.
పోనీ అది ఏమీ చేయలేదు నిన్నే, కానీ నీకు ఎంత భయం అంటే అదంటే అదేదో చంపేస్తుందన్నంత భయం. దూరం పోతాం, లేకుంటే పక్కన తప్పించుకుంటాం, లేకుంటే ఉన్నవాడ. కారణం ఏమంటే మన యొక్క జీవితంలో ఆ ఆలోచన ఊహించి అలా దుర్గంగా అయిపోయింది. ఇప్పుడు ఎవడు నిన్ను బయటికి తీలేడు ఆ బల్లి భయం నుంచి. పోలేని బల్లి దోమ అంటే ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం కానీ పిల్లరా, మీకు తెలుసా జీవితాలే దీనివల్ల నాశనం చేయబడుతున్నాయి. ఓకే, మీకు తెలుసా ఈరోజు డైవర్స్ కేసెస్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి కోర్టులో? ముఖ్యంగా ఈ కాలంలో మీరు స్టడీ చూస్తే దీనివల్లనే. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. అనంతపురంలో జరిగిండేది, మాకు తెలిసిన వాళ్ళ మధ్యలో, మాకు తెలిసిన ఎవరో ఫ్యామిలీ చెప్పిండేది. ఒక భార్యాభర్తలు పెళ్ళయింది, ఇది జరిగిండేది. ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఆలోచించద్దని నేను చెప్పను కూడా. వీళ్ళు ఈ చర్చికి రారు, ఎందుకంటే నేను చెప్పేది విడిచిపెట్టి ఎవరై ఉంటారు అనే ఆలోచన. ఓకే, వీళ్ళిద్దరికీ పెళ్ళయింది పిల్లలు. పెళ్ళయిన తర్వాత బాగున్నారు. కొద్ది కాలానికి జస్ట్ ఇంకా నెల కూడా కాలేదనుకుంటా, మెల్లిగా ఈ అబ్బాయి మాట్లాడడం మొదలుపెట్ట ఆ అమ్మాయితో. నేను కొద్దిగా చెప్తాను మీకు, చాలా జరిగింటుంది. ఏమి ఈరోజు మంచి డ్రెస్ వేసుకుంటానో, మెల్లిగా అట్లా స్టార్ట్ అయింది. మంచి డ్రెస్ వేసుకున్నావు, ఎవరు వస్తున్నారు ఈరోజు? ఇట్లా మెల్లిగా ఏం ప్రతిసారి ఇంక మొదలుపెట్టాడు. ఏం మొంగడుకున్నావు, ఏం పౌడర్ పూసుకుంటున్నావు, ఎవరైనా వస్తున్నారా ఈరోజు? ఈ అమ్మాయి అనేది ఏంట్రా బాబు, సబ్బు వేసుకున్నావు అడుగుతాడు, మొహం పౌడర్ వేసుకున్నావు అడుగుతాడు, ఏంటి? ఈ వ్యక్తి యాక్చువల్గా డౌట్ పడతాడు అమ్మాయి మీద. వినాలి మీరు బాగా, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నేను ఈ 3 పదాలకి ఏం చెప్తాను. మెల్లిగా ఇలా స్టార్ట్ అయింది పిల్లరా. ఈ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది వాళ్ళ అమ్మాయి ఏందో ఈ మధ్య ఈ వ్యక్తి ఏదో ఏ బట్టలు వేసుకున్నా కూడా అనుమానపడతాడు, అంటే అడుగుతాడు. నాకు ఎట్లయిపోయిందంటే ఈ వ్యక్తి జీవితము, ఈ వ్యక్తి పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేవాడు, ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి పోయేవాడు కాదు, వీధి చివరిలో అంగిడి ఉండేది వాళ్ళ, ఆ అంగిడి దగ్గర నిలబడుకుని ఉండేవాడు. చూడు ఎంత నలిగిపోతున్నాడు ఈ వ్యక్తి, ఎంత ఈ వ్యక్తి యొక్క ఆలోచన వల్ల వేరే కుటుంబాలు ఎట్లా పాడవుతున్నా మీకు చూపిస్తుంది. ఆడు ఉండేవాడు నిలబడి, అందరూ అడిగేవారు పోయే దారిలో, ఏ రైడు అంటే ఊరికే ఉన్నదో ఏదో పని చేసుకున్నా, అది ఏదో అంగిట్లో ఏదో, అందరూ అనుకునేవారు ఏదో ఎవరికి తెలుదో. వీడు ఉన్నట్టుండి మధ్యలో ఇంట్లో దూరేవాడు, పోయి ఆమెను అడిగేవాడు, మా భార్య అడిగేది, ఏం వచ్చినావు డ్యూటీ నుంచి, ఇప్పుడే కదా పోతీవని. ఏం లేదు ఊరికే చూసిపోదామని. ఎవరైనా వచ్చిండ్రా? ఎవరు రాలేదే. వచ్చింటారా నీకోసం? ఇప్పుడు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తాను మీకు, మైండ్ ఎట్లా పనిచేస్తుందో. ఈమె నలిగిపోయేది, ఏంట్రా ఈ వ్యక్తి నా కోసం ఎవరు వస్తారు? ఈ వ్యక్తి ఎంత స్థితికి వెళ్ళిపోయాడంటే ఉద్యోగానికి పోయేవాడు కదా. స్టోరీ కట్ షాట్ చేసి చెప్తా. ఓ రోజు ఏం జరిగిందంటే, నైట్ వీళ్ళిద్దరు పడుకున్నారు బెడ్ మీద. కొంచెంసేపు తర్వాత చూస్తే లేడు ఈ వ్యక్తి. ఎక్కడ పోయినాడు అబ్బా అనుకుని బాత్రూమ్కి ఏమైనా పోయినా లేని అట్లా పడుకుంది అమ్మాయి. కొంచెంసేపు తర్వాత ఇంకా లేడు, రాలే. ఈ అమ్మాయి లేచి ఎక్కడ పోయినాడు నాకు చెప్పిపోలేదే అని. ఏమన్నాడు తెలుసా ఈ వ్యక్తి? ఆ ఇంట్లో ఉండే కట్టెన్ వెనకాల దాచుకుని ఉన్నాడు. ఈ పాప లేచి లైట్ వేసి, ఏమి ఎందుకు ఈడున్నావు అంటే, చూస్తాను నన్ను ఎవరో వస్తారో నీకోసం అంటాడు. నెగిటివ్లో థాట్స్, ఇమాజినేషన్, స్ట్రాంగ్ హోల్డ్. ఈ వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? ఎక్కడో ఏమో వినింటాడో, ఎవరి గురించో వినింటాడు, ఈ అమ్మాయి గురించి కూడా కాదు. సాతానికి బాగా తెలిసి ఎట్లా నాశనం చేయాలి ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి ఆ యొక్క ఆలోచన సిస్టర్ బయట ఉన్నారు, ఇంటానన్నా వినపడుతుందా బయట? ఈ ఆలోచన ఇమాజిన్ చేయడం మొదలుపెట్టి, నేను పోతానో ఎవరో వస్తారు, స్నానం చేస్తుంది, డ్రెస్ వేసుకుంటుంది, ఎవడో వస్తాను. ఆడ ఏంది లేదు. మళ్ళీ ఎంతోమంది పోయి పంచాయత్ చేశారు, రే ఏంట్రా నువ్వు ఎందుకురా మంచి అసలు ఏమి ప్రపంచం అంతా చెప్పాడు. ఈడు అంటాడు, నో సార్. చూసావా అంటే లాస్ట్ ఏ స్టేజ్కి వచ్చేసారు తెలుసా? నేను చూశానంటాడు. ఎవరితో ఉండడం చూశాను నేను. ఆ పాప మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. నిన్నంతా ఆలోచిస్తాను ఎట్లా సంజాయించాలా, ఈ బుర్రల్లోకి ఎట్లా పెట్టాలా, ఈ టెంకాయలోకి అని.
మాకు తెలిసిన పాప కాబట్టి, నాకు తెలిసిన స్టోరీ కాబట్టి మీకు ఇట్లా అర్థమైంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసి ఇట్లా పనిచేసే విధానం సాతాను. ఈరోజు ఇద్దరు డైవర్స్ చేసి దూరం ఉన్నారు. ఇదే కారణము ఈ భూమి మీద చాలా సమస్యలు ఎక్కడారా, మైండ్ యొక్క ఆపరేషన్ అర్థం కాక. నేను అందుకే కొద్దిగా యవనస్తులు చెప్తా అంట, జాగ్రత్తగా, ఇది ఇప్పుడు మర్చిపోకుండా నేను ఈ పాయింట్ చెప్పాలి మీకు, జాగ్రత్తగా ఉండండి. ఈ జనరేషన్లో ఎందుకు తెలుసా ప్రాబ్లము? ఈ జనరేషన్ ఒక స్టైల్ అనుకుంటుంది, వేరే అబ్బాయిల గురించి మాట్లాడడం. అమ్మాయిలు పెళ్ళి అయినాక అబ్బాయిలు కూడా అమ్మాయిల గురించి మాట్లాడడం పెద్ద స్టైల్ అనుకుంటున్నారు. హార్మనీ వాగుతుంది పెళ్ళి అయినాక, ఇట్లా అలవాటు ఉంటాయి. మీరే వేస్తాన్నారు వాడికి, నువ్వే వేస్తాను ఆమెలోకి. ఎన్ని కుటుంబాలు, ఈవెన్ ఆడవాళ్ళు ఉన్నారు అట్లా. ఈ మగ వ్యక్తి చెప్పాను నేను, చాలామంది స్త్రీలు ఉన్నారు ప్లేయర్ అట్లా పాడు చేసుకుంటారు. వాళ్ళకి అర్థం. నేను చెప్తాను క్రైస్తవుల గురించి, ఇప్పుడు స్టోరీ చెప్పింది క్రైస్తవుల గురించి. మీరు అనుకున్న పాపము వాళ్ళకి తెలియదు యేసుప్రభు. నో సార్, యేసుప్రభు బాగా తెలుసు, కలిసి చర్చికి వెళ్ళేవాళ్ళు. ఇంకా లేడీస్ చూసుకోండి, ఎవరన్నా పురుషుడు స్త్రీ స్కూటర్లో పోతానికి ఈమె ఊహించేస్తుంది, నా భర్త వేరే ఆడితో పోతా ఉన్నారు, వేరే ఆమె. నాకు చాలా కుటుంబాలు తెలుసుకున్నారా ఈ భూమి మీద. ఎందుకు మీకు చెప్తానంటే, మీరు ఎదగాల దీనిలో, అనేక మంది జీవితాన్ని బాగు చేయొచ్చు. మీరు ఏమీ ఉండదు ఆడ. వీళ్ళు నలిగి కొట్లాడుకొని పీకలాడుకొని నిద్రలే రాత్రి దయ్యాలకి పూర్తిగా ద్వారం తెరిచేసి ఇంట్లో భార్యాభర్తలు, పిల్లలకు కూడా జీవితాన్ని పాడు చేసి, ఎందుకన్నా పుట్టామరా ఇంట్లో అనే స్థితికి తీసుకొస్తారు. కారణం ఏమో తెలుసా? ఏంది ఉండదు ఆడ. నెగిటివ్ ఇమాజినేషన్ థాట్స్ వచ్చాయి, సాతాను పెట్టేశాడు. దాన్ని నువ్వు పోషించి ఇమాజినేషన్ అయిపోయింది. చెప్తే కదా ఇప్పుడు, ఎవరన్నా భార్యాభర్తలు పోతా అంటే ఈమె కనిపిస్తుంది, నా భర్త వేరే ఆమెతో పోతానని. 10 సార్లు ఫోన్ చేస్తారు, ఇంకా ఫోన్ ఎత్తలేదనుకో ఫినిషింగ్ వాడు చంపేస్తుంది, బయటికి ఇంటికి వస్తాను. అనంతపురం భాషలో మాట్లాడుతాను. ఈ భాష చాలా అవసరం. ఈడ సంస్కృతం మాట్లాడాను అనుకో, బింది మీద నీళ్లు పోసినట్లు ఉంటుంది, వెళ్ళిపోతారు మీరు తుడుచుకొని. కొద్దిగా పచ్చిగా మాట్లాడాలి, కొద్దిగా ఇరగాల మీకు. ఎందుకంటే సార్ అనేక మంది కన్నీరు తుడసొచ్చు మీరు. చర్చిలో ఇదే ప్రీచింగ్ ఉండాలి. ఇప్పుడు సమరాయుడు పాయా, గుర్రం మీద పోతాండా, కింద పడిపోయా, వాడు నూనెసా, నువ్వు నూనె అంటే జీవితాలు మారవు. హలో, ఇది నెగిటివ్, నెగిటివ్ ఇమాజినేషన్. అందుకే ఇప్పుడు చదివిన వాక్యంలో ఏం రాశాడు తెలుసా పౌలు? తెలుగులో చదివేదే పెద్ద కష్టం ఈ వాక్యం నాకే. ఇప్పుడు చదువుతాను నేను. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కొట్లాటం జరగదు పని. వాక్యం ఉంది నీ దగ్గర, నీ భర్తకి భార్య గురించిన పిల్లల గురించిన వాగ్దానం ఉంది. అది వస్తాను, నేను పాజిటివ్లోకి వస్తాను. ఉండండి. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, ఈ ఇమాజినేషన్ని, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడేటట్లా చేస్తామంటాడు పౌలు. ఏం చేయాలి ఆ టైంలో? నీకు ఎందుకు ఈ ప్రీచ్ చేస్తానంటే, ఇంకోటి మాట మర్చిపోయి, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే స్త్రీలు ఎప్పుడు పురుషుల గురించి మాట్లాడకండి. ఎందుకంటే నేను చాలా కౌన్సిలింగ్ వలన నాకు తెలుసుకోండి, ఎప్పుడు ఒక స్త్రీ మీ భర్త ముందర ఇంకో పురుషుడు గురించి మాట్లాడద్దండి. చాలామంది వెధవ పనులు చేస్తూ ఉంటారు, స్టేటస్లో ఇంకో అబ్బాయి ఫోటో పెట్టుకుంటూ ఉంటారు బర్త్డే విషెస్ రాసేకి. నేను పచ్చిగా చెప్తానని నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. అబ్బాయిలు మీరు అమ్మాయిల ఫోటో పెట్టకండి. ఏదైనా విషెస్ ఉంటే మీరు ఏదో చేయండి. ఇంకా బడా ఎక్కువ వీళ్ళకి స్టేటస్లో పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ. నేను చెప్తా, తబలా వాస్తాడు మళ్ళీ పెళ్ళి అయినాక నీకు. మళ్ళీ నేనే రాలా పంచాయత్ చేసేదాన్ని. పురుషులతో మాట్లాడు అంటే చర్చిలో ఉన్నాం కాబట్టి అందరితో మాట్లాడుతూ